కార్యక్రమాలు ఇస్తున్నాం. 1 ఆడబిడ్డ నిధి, 2 తల్లికి వందనం, 3 ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం కూడా మానేశారు. ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం గాని లేకపోతే ఏ పనున్నా చేసుకుని స్వేచ్ఛగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఇస్తాం. అదే సమయంలో మా తమ్ముళ్లకు హామీ ఇస్తున్న పిల్లలందరికీ, యువతకి, తమ్ముళ్ళు యువ గళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. మొట్టమొదటిసారిగా నేను వస్తాను. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను. నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు 11 సార్లు డిఎస్సి పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సి పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు. పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్న పోలీసు ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? 25,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా ఒక ఉద్యోగం? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. గ్రూప్ 1 పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి? అది కూడా ఫ్రాడ్ చేశాడు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? అది కూడా పెట్టలా. మళ్లీ నేను అవన్నీ నిర్వహిస్తా. ఇంకో పక్క పరిశ్రమలు తీసుకొస్తా. తెలుగుదేశం గారు ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎత్తుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి. దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయొచ్చు. మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడనే రాయదుర్గలోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా. అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజుగా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క రైతుకు ఒకటే హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర వస్తుంది. ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మళ్లీ బిందు సేద్యం, తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది. 90% సబ్సిడీ ఇస్తాం. తమిళలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా దూరదృష్టి ఉండాలి. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు దువ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చెక్ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడనే భూగర్భ జలాలుగా మారాలి. తద్వారా ఇక్కడ కరువు పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం. ఇది కాకుండా ఈరోజు పింఛన్ విషయం చెప్పాను. కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా. వాలంటీర్స్ కి న్యాయం చేస్తాం. 5,000 నుంచి 10,000 రూపాయలు మీ జీతాల ఆందోళన పెంచే బాధ్యత మాది. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ఉద్యోగానికి రాజీనామా చేస్తే
ఉన్న ఉద్యోగం పోతుంది, రాజీనామా చేయొద్దండి, మీరు గట్టిగా ఉండండి, ఎవరైనా అడిగితే రాజీనామా చేయమని మా చంద్రన్న చెప్పాడు. మేము రాజీనామా చేయమని తిరుగుబాటు చేయండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక విషయం ఇది చెప్పాలి. మొన్నే బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 50 సంవత్సరాల వయసు పడినటువంటి బీసీలందరికీ వృద్ధాప్య పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ లో 1,50,000 కోట్ల రూపాయలు పెడతాం. 5 ఏళ్లలో సంవత్సరానికి 30,000 కోట్లు పెడతాం. తద్వారా ప్రతి ఒక్క బీసీకి ఆర్థికంగా పైకి తేవడానికి ఆదరణ గాని, రుణాలు గాని, చేతివృత్తులు చేయాలంటే సబ్సిడీ గానిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొస్తాం. అన్ని కులాలను ఆలోచిస్తాం. 140 కులాలున్నాయి. 140 కులాలకు కూడా బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. అందుకే ఈ పార్లమెంట్ లో అంబికా కృష్ణ, అంబికా లక్ష్మీనారాయణ ఒక బీసీ అభ్యర్థి, బోయ అభ్యర్థి, పక్కన చూస్తే కురబ అభ్యర్థి పార్థసారథి, ఇద్దరు ఎంపీలను కూడా ఈ జిల్లాలో బీసీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.